మనకు పిరమిడ్స్ అనగానే ఈజిప్ట్లోని గిజా పిరమిడ్స్ గుర్తొస్తాయి. ఈ పిరమిడ్ అనేది ఒక ప్రత్యేకమైన జ్యామితీయ గణితాత్మక నిర్మాణం. అంటే ఇది ఒక ప్రత్యేక కోణంలో ఉంటుంది. పిరమిడ్కి ఈ 4 త్రిభుజాలు ఉన్నాయి చుట్టూ. సో బేస్ అంటాం, సైడ్ అంటాం. ఆ రెండింటి మధ్యలో 51 degrees కోణంలో ఉంటుంది. ఆ 51 degrees కోణంలో ఉన్నప్పుడు విశ్వంలో ఉన్నటువంటి కాస్మిక్ ఎనర్జీని, ప్రాణశక్తి తరంగాలని గ్రహించే శక్తి పెరుగుతుంది పిరమిడ్కి. ఉదాహరణకి మనం ఒక భూతద్దాన్ని సూర్యకిరణాలకు పెట్టి మనం చిన్నప్పుడు ప్రయోగాలు చేస్తాం. ఒక పేపర్ని కాల్ చేస్తాం. అంటే ఆ భూతద్దం అనేది సూర్యకిరణాలన్నీ తీసుకొని శక్తిని ఒకే దగ్గర కేంద్రీకరించి ఆ పేపర్ని కాల్ చేస్తుంది. అదేవిధంగా ఈ విశ్వం అంతా కూడా విశ్వమయ శక్తి ఉంది, ప్రాణశక్తి ఉంది, కాస్మిక్ ఎనర్జీ ఉంది. ఆ కాస్మిక్ ఎనర్జీని తీసుకోవడానికి పూర్వపు శాస్త్రవేత్తలు నిర్మించిన నిర్మాణాలు ఇవి. సో ఎప్పుడైతే ఈ పిరమిడ్లో కూర్చొని మనం ధ్యానం చేస్తామో మిగతా ప్రదేశాల కన్నా అధికంగా ప్రాణశక్తిని పొంది తొందరగా ఆ శూన్య స్థితి, ఆ జీరో స్టేట్, ఎంప్టీ స్టేట్ అన్నది సులువుగా వస్తుందన్నమాట. మన నాడీ వ్యవస్థ హీలింగ్ కానీ, ఇన్నర్ బాడీ హీలింగ్ కానీ తొందరగా జరిగి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ప్రగతికి ఎంతో దోహదం చేస్తాయి. సో ఎక్కడెక్కడ పిరమిడ్స్ ఉన్నాయో అక్కడ వాళ్ళందరూ ఉపయోగించుకుంటే తొందరగా ఆధ్యాత్మిక పరిణతి జరుగుతుంది. థ్యాంక్ యూ.